హాయ్ అందరికీ నమస్కారం. టైటిల్ చూశారు కదా, అందరూ వైష్ణవులే అయినా బుట్టలోని చేపలన్నీ మాయం. ఈ నానుడికి అర్థాన్ని నేను వివరించక్కర్లా, అందరికీ తెలిసిందే. ఇవాళ సిచ్యువేషన్ సినిమా రంగంలో అలాగే ఉంది. అందరూ శుద్ధపూసలే, మరి ఆ నలుగురు ఎవరు? ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే, నిన్న మొన్న ప్రెస్ మీట్లు చూసిన తర్వాత ఈ డౌట్ వచ్చిందబ్బా. సో ఇవాళ అంటే ఒక మాఫియాని దెబ్బకొట్టే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు విజయవంతంగా చేసినట్టుగా నాకు కనపడింది. ఎందుకంటే ఆ నలుగురు ఎవరు సినిమా ఇండస్ట్రీలో? వీళ్ళే, మనం అవునన్నా కాదన్నా అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, సునీల్ నారంగ్ గారు. ఎందుకు ఆ నలుగురు అంటే, వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళది మామూలుగా సినిమాలు తీస్తారు వీళ్ళు ప్రొడ్యూసర్లు. కానీ ప్రొడ్యూసర్లు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. కానీ వీళ్ళు ఎగ్జిబిటర్ల అవతారం కూడా ఎత్తారు. సినిమాని నిర్మాత తీస్తాడు, దాన్ని డిస్ట్రిబ్యూటర్ కొంటాడు, కొన్న డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ దగ్గర, అంటే ఎగ్జిబిటర్ అంటే సినిమా హాలు ఓనరు, ఎగ్జిబిటర్ దగ్గర సినిమా థియేటర్లో సినిమాను ఆడించుకుంటాడు. అంటే 3 విభాగాలు ఉంటాయి. సో ఆ నలుగురు ఏమనుకున్నారంటే, 20 ఏళ్ల క్రితం, ఇది 2 దశాబ్దాల క్రితం ప్రారంభమైంది ఈ ఆలోచన. ఆ ఎగ్జిబిటర్లు కూడా మనమే ఉంటే సరిపోతుంది కదా, మరి మనం అన్ని రకాలుగా లాభపడతాము అనుకున్నారు. సో అందుకోసం ఏం చేశారంటే, 20 ఏళ్ల క్రితం నుంచి ఒక యజ్ఞం ప్రారంభించారు. ఆ యజ్ఞం ఏంటంటే, అన్ని థియేటర్లను లీజులకు తీసుకోవటమే. సో వాళ్ళకి నీకు నష్టాలు వస్తే నువ్వు నాకు ఇచ్చేసాయని చెప్పడం. వాళ్ళు వీళ్ళకి ఇచ్చేసిన తర్వాత అక్కడ మరింత దాన్ని కాస్త ఆధునీకరించి దాన్ని ఏం చేశారంటే, అక్కడ పాప్కార్న్ నుంచి మిగతా అన్ని అంశాలు కూడా కమర్షియలైజ్ చేశారు. కమర్షియలైజ్ చేయడంతో పాటుగా వీళ్ళే ఒక అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు పెట్టుకొని, ఈ అడ్వర్టైజ్మెంట్ కంపెనీల ద్వారా సినిమా థియేటర్లలో వాళ్ళ థియేటర్లో ఈ అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చుకోవడం మొదలుపెట్టారు. అంటే దీన్ని వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకొని వాళ్ళకి మాయమాటలు చెప్పి వీళ్ళు ఆర్థికంగా మరింత బలోపేతం అవ్వటం. అది ఒక కమర్షియల్ ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే, వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు నలుగురు ఒకటైపోతారు. వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు అందరి థియేటర్లు, ఈయన నిర్మాతగా ఉన్న సినిమా వచ్చిందనుకోండి, మిగతా 3 థియేటర్లు కూడా ఈయన తీసుకుని మొత్తం ఒకటే వేసుకుంటారు. సో అట్లా ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ ఒక మాఫియాగా వీళ్ళు 2 దశాబ్దాల క్రితం ఈ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, చిన్న సినిమాలు ఎవరైనా తీశారనుకోండి, వీళ్ళు తీసిన సినిమా ఏదైనా ఉంటే థియేటర్ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. విడివిడిగా ఉన్నాయనుకోండి థియేటర్లు, సో ఎవరొక్కరితో మాట్లాడుకుని ఆ థియేటర్లు వేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి స్థితిగతులు లేవు ఇవాళ. సో మొత్తం వీళ్ళు కబ్జా చేసేశారు. సో అక్కడి నుంచి మొదలైంది ఆ నలుగురు అనే పదము. అక్కడి నుంచి మొదలైతే ఇవాళ ఒక పీక్స్కి చేరింది అని చెప్పాలి. ఇప్పుడు ఈ మాఫియా గోడల్ని, ఈ కోటరీ అంటారా, మాఫియా గోడలు అంటారా, ఈ మాఫియా గోడల్ని బద్దలు కొట్టేవాడు ఆ మగాడింతవరకు రాలా. ఇప్పుడు తొలిసారిగా పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఒక్కసారిగా ఒక్క ప్రెస్ మీట్ తోటి మొత్తం గోడలన్నీ కూడా బీటల వారి కూలిపోయినవి కూడా అని చెప్పాలి. కూలిపోయే దశలో ఉన్నాయి, కూల్చాల్సిన అవసరం కూడా ఉన్నది. అయితే వీళ్ళు నిన్న మొన్న ప్రెస్ మీట్లు పెట్టి అరవింద్ గారు ఏమంటారంటే, అయ్యయ్యో ఆ నలుగురిలో నేను లేనండి, నేను శుద్ధపూసని. సో నా దగ్గర 1500 థియేటర్లలో ఉన్నది 15 మాత్రమేనండి నా దగ్గర. అవి కూడా నేను వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎప్పుడో వచ్చేసాను బయటకి, ఈ వ్యాపారాల్లో నేను లేను. పైగా ఆ నలుగురిలో నేను అసలే లేనన్నారు. అంటే ఆ నలుగురిలో ఆయన లేరంటే వీళ్ళ 3 ఉన్నారనే కదా అర్థం. సో ఒక బాధ్యత కలిగిన నిర్మాతగా అల్లు అరవింద్ గారు ఏం చేయాలి? ఈ మొత్తం వ్యవస్థను కూడా ఆయన చెప్పాలి. ఆయన చెప్పలా, దాచితే ఏంటి, ఈ 3 ఆ నలుగురిలో ఉన్నారనే అర్థం చేసుకోవాలి. సరే ఇదేంటబ్బా, అల్లు అరవింద్ గారు వెళ్ళిపోయి ప్రెస్ మీట్ పెట్టేశారు, మంచోడు అయిపోదాం అనుకున్నాడు. పైగా అల్లు అరవింద్ గారు ఏం చెప్పారు? 2 కీలకమైన మాటలు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినంత అసలు తప్పే లేదు, నిజం కదా, ఆయనే పిలిచి మాతో మాట్లాడి, ఎస్ మీరందరూ మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కలవాలి, సినిమా ఇండస్ట్రీని మేము బాగుపరుస్తాం, డెవలప్ చేస్తామన్నారు. కానీ మా వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. ఒక పెద్ద ఆయనతో అన్నాను, ఏమండి మనం వెళ్ళాలి కదండి అంటే, చంద్రబాబు మన ఇంట్లో వాడే, పవన్ కళ్యాణ్ మన ఇంట్లో వాడే, మనం వెళ్ళటం ఏంటండి, అవసరం లేదులేండి అని అన్నారట. ఆ పెద్ద ఆయన ఎవరో పేరు చెప్పలేదు ఆయన. సో బహుశా ఆ పెద్ద ఆయన ఎవరో ఉంటారు, మనకి మీ ఊహకి వదిలేస్తున్నా. సరే ఆ తర్వాత ఇంకేమన్నారు, పవన్ కళ్యాణ్ గారి సినిమాను ఆపే దుస్సాహసం ఎవరు చేస్తారండి అసలు అంటున్నారు అల్లు అరవింద్ గారు. సో ఆ బిజినెస్ నుంచి బయటకు వచ్చి నాకైతే సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది 100% నిజం అని చెప్పారు. అదే సమయంలో మళ్ళీ అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ తర్వాత దిల్ రాజు గారు వంతు వచ్చింది. ఈయన ఏమనుకున్నారంటే, నేను విలన్ అయిపోయేటట్టుగా ఉన్నాను,
అరవింద్ గారు మాత్రం ఆయన బయటపడ్డాడు, ఇప్పుడు నేను శుద్ధపూసనని ఆయన నేను కూడా ఇవాళ నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఏమంటాడంటే, బాబు అసలుకి ఉత్తరాంధ్రలో మాకు 20 థియేటర్లు ఉన్నాయి, తెలంగాణలో 30 థియేటర్లు, మొత్తం కలిపి 50 తప్ప అంతకుమించి ఏమీ లేవు. ఒక ఆయనకి 15 ఉంటే ఈయనకు 50 ఉన్నాయంట, అంతకుమించి మా దగ్గర ఏమీ లేవు. నేను కూడా ఆ బిజినెస్ నుంచి బయటకు వస్తుంది, నేను అసలుకి ఇక్కడంతా లేనండి, నేను చాలా పైకి వెళ్ళిపోయాను, చాలా బాగా ఎదిగిపోయాను అని చెప్పేసి ఆయన చెప్పుకున్నారు. పైగా పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా తప్పు పవన్ కళ్యాణ్ గారిని ఆపే దమ్ము ధైర్యం ఎవడుకుంది అని చెప్పేసి ఈయన కూడా మాట్లాడాడు. సో ఈయన కూడా ఒక రకంగా చెప్పాలంటే నేను శుద్ధపూసని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. అసలు అరవింద్ గారు ఏంటండి, ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, మమ్మల్ని అందరినీ కలుపుకొని కదా ప్రెస్ మీట్ పెట్టాలి. సో అట్లుంటుందండి మా జీవితాలు, మా ఎవరికి వారే యమునా తీరు. అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో లాగా కాకుండా మా పక్కింటికి వెళ్ళేసి మాట్లాడుకొని వచ్చినట్టుగా వెళ్ళి మాట్లాడుకొని వచ్చి టికెట్ ధరలు పెంచుకుంటున్నాము నిర్మాతలు అందరం అన్నారు. అంత ఈజీగా చేసి అంత కంఫర్టబుల్గా ఉంచినప్పుడు మీ అందరూ వెళ్ళాలి కదా దిల్ రాజు గారు, వెళ్ళలేదు. ఇప్పుడు అయినా ఏమంటారు, మేమందరం కలిసికట్టుగా సినిమా పెద్దలమని మమ్మల్ని అంటారు కదా, కలిసికట్టుగా మేము మీటింగ్లు పెట్టాలి కదా, కానీ అరవింద్ గారు ముందే ప్రెస్ మీట్ పెట్టేశారు, ఇది అట్లా ఉంటుంది మా పరిస్థితి అని చెప్పి ఈయన అన్నారు. మరి ఈయనేం చేశాడు, మిగతా ఇద్దరిని వదిలేసుకుని ఈయన ప్రెస్ మీట్ పెట్టాడుగా. అంటే ఈయనేం చెప్పదలుచుకున్నాడు, అల్లు అరవింద్ ఏం చెప్పదలుచుకున్నాడంటే ఆ నలుగురిలో నేను లేని ఈ ముగ్గురు మాత్రమే ఉన్నారని చెప్పదలుచుకున్నారు. దిల్ రాజు గారు ఏమన్నారంటే ఆ నలుగురిలో నేను కూడా లేను, కేవలం వీళ్ళిద్దరే ఉన్నారని చెప్పదలుచుకున్నారా? మరి ఇవాళ సురేష్ బాబు గారు, సునీల్ నారాయణ గారు వీళ్ళిద్దరికి ప్రెస్ మీట్లు పెట్టడం మిగిలింది. ఏదేమైనా మొత్తం వ్యవహారాన్ని రాజమండ్రిలో ప్రారంభమై నట్టికుమార్ గారు చెప్పినట్టుగా రాజమండ్రిలో పుట్టింది, తర్వాత ఈ హైదరాబాదులో పురుడు పోసుకుంది. ఏదేమైనా రాజమండ్రి అంటే రాజమండ్రి, కాకినాడ మొత్తం మీద అక్కడే పుట్టింది, ఇక్కడ హైదరాబాదులో పీక్స్కి వచ్చిందని చెప్పాలి. మొత్తం మీద జూన్ 1వ తారీఖున థియేటర్లు బంద్ అనేది తప్పుడు సమాచారం అని తేల్చేశారు దిల్ రాజు గారు. మరి సో అందరం శుద్ధపూసలమని చెప్పిన తర్వాత మరి వీరందరూ కలిసి జూన్ 1వ తారీఖున థియేటర్లు బంద్ అన్నప్పుడు కనీసం ఒక్కళ్ళన్నా బయటకు వచ్చి అబ్బెబ్బే అలా ఎలా ఉంటుంది, ఎలా బంద్ చేస్తారు, ఇది తప్పుడు సమాచారం, మీడియా అంతా కోడేగొస్తుంది కదా, మీడియా తప్పు చేసింది, మీడియా తప్పు చేసి మీరు ఆ రోజు చెప్పాలి కదా, బంద్ అవ్వట్లేదండి, ఎవరు ఒప్పుకోలేదు, సో మేము మాట్లాడాము, అలాంటిది ఏమీ లేదు, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వచ్చే ఇబ్బంది ఏం లేదని చెప్పాలి కదా, అలా ఎందుకు చెప్పలేదు? సో ఇక్కడంతా కూడా కాన్స్పిరసీ జరిగిన మాట వాస్తవం. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు కోటరీ గోడల్ని బద్దలు కొట్టారో, ఈ యొక్క మాఫియా గోడల్ని ఒక్కసారిగా ఒక్కొక్కళ్ళు దానిలోంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ వైష్ణవుల్లాగే నటించే ప్రయత్నం చేస్తున్నారు. సో బుట్టలో చేపలన్నీ మాత్రం వాళ్ళు తినేశారు. సో ఈ పరిస్థితుల్లో మరి రాబోయే రోజుల్లో ఈ రోజు రేపట్లో వీళ్ళిద్దరు ప్రెస్ మీట్ పెడతారో లేదో చూడాలి. సో అసలు సమస్య ఎక్కడ స్టార్ట్ అయిందో కూడా మనం ఒక్కసారి తెలుసుకుందాం. మైత్రి మూవీ మేకర్స్ కొత్తగా ఈ నలుగురు మొత్తం రాజ్యాన్ని ఏలుతుంటే మైత్రి మూవీ మేకర్స్ వచ్చింది. ఆ తర్వాత సితారా ఎంటర్టైన్మెంట్స్ వచ్చింది. వీళ్ళిద్దరు బ్రహ్మాండంగా సినిమాలు తీస్తూ నిర్మాతలుగా బాగా పేరు తెచ్చుకున్నారు. పేరు తెచ్చుకుంటే ఇవాళ హరిహర వీరమల్లు సినిమాని ఏం చేశారంటే వీళ్ళిద్దరితో డిస్ట్రిబ్యూషన్ చేయించాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు, కాస్త ఆర్థికంగా భరోసాగా ఉంటుందని. సో వీళ్ళిద్దరూ ఈ సినిమాని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మొదలు పెడితే ప్రయాణం వీళ్ళిద్దరిని అడ్డుకోవటానికి, వీళ్ళిద్దరి ప్రభ ఎక్కడ వెలిగిపోతుందో, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ దగ్గరైపోతారో, మన మాఫియా గోడలు ఎక్కడ బద్దలు అయిపోతాయన్న భయంతో ఈ నలుగురే ఈ కుట్ర చేసినట్టుగా కూడా ఒక వర్గం మాట్లాడుకుంటోంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు సినిమాకు సంబంధించి ఇలాంటి ప్రచారాన్ని ఖండించకపోవటం కూడా వీళ్ళు తప్పు చేసినట్టే. సినిమా పెద్దలం అని చెప్పుకొని డబ్బు వ్యాపారం ముందు మేమందరం బలాదూర్, బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, స్నేహాలు లేవు, అసలుకి ఏమీ లేవు, సినిమా ఇండస్ట్రీ బాగోగులు కూడా మాకు పట్టమని ఒక్క మాటతోటి వీళ్ళిద్దరు చెప్పేశారండి. సినిమా ఇండస్ట్రీ బాగోగులు మాకు పట్టవు, మా స్వప్రయోజనాలు మాత్రమే మాకు కావాలి అని చెప్పేసి ఇవాళ ప్రెస్ మీట్కి వచ్చిన వీళ్ళిద్దరూ చెప్పడం జరిగింది. మరి ఏం జరుగుతుందో చూడాలి. దీన్ని మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడితో వదలరా అనేది కూడా చూడాలి. ఎందుకంటే వదలకుండా దీన్ని మరింత రిజల్ట్ ఓరియంటెడ్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పాప్కార్న్ కావచ్చు, తర్వాత అక్కడ కూల్ డ్రింక్స్ కావచ్చు, సినిమా థియేటర్లో ఏవైతే
అధిక ధరలకు అమ్ముతున్నారు. ఒక సామాన్యుడికి ఏ రకంగా భారం అవుతుందో, సినిమా టికెట్ ధర కాకుండా అదనపు విషయాలన్నీ భారంగా మారుతున్నాయో వాటిని మాత్రం మరింత వాటి మీద చర్యలు తీసుకోగలిగితే థియేటర్ దాకా ప్రేక్షకులు వెళ్ళే అవకాశం ఉంది. సినిమాకి కలెక్షన్స్ వస్తాయి, కానీ అక్కడ ఈ వ్యాపారానికి మాత్రం చెక్ పెట్టాల్సిన అవసరం స్పష్టంగా కనపడుతోంది.